ఇదే రకమైనటువంటి మోడల్ లిక్కర్ బిజినెస్ మోడల్ ఆప్ ప్రభుత్వానికి బదిలీ చేశారు. అందులోనే అక్కడ ఉండేటువంటి ఢిల్లీ అఫీషియల్స్ వాస్తవాలన్నీ కూడా దర్యాప్తు సంస్థలకు ఇచ్చి దర్యాప్తు చేసే విధంగా వాళ్ళు కృషి చేశారు. తెలంగాణలో దోచుకున్నట్లు ఢిల్లీలో కూడా దోచుకోవాలని తెలంగాణ మోడల్ను ఢిల్లీకి పంపి ఈ అవినీతి కుట్ర ఈరోజు బయటపడడంతో భారతీయ జనతా పార్టీని ఎందుకు విమర్శిస్తారో నాకు అర్థం కాదు. నేను ఒక్కటే ఈరోజు కేసీఆర్ని అడుగుతా ఉన్నాను, మీరు ఢిల్లీ ప్రభుత్వంలో జరిగినటువంటి లిక్కర్ వ్యాపారంలో మీ కుటుంబ సభ్యుల యొక్క భాగస్వామ్యం ఎందుకు పోయింది? ఎందుకు ఈరోజు కవిత గారితో ఉన్నటువంటి వ్యాపారం చేసినటువంటి వాళ్ళందరూ కూడా దర్యాప్తు సంస్థలకు అప్రూవర్ గా మారి మొత్తం కవిత చేసినటువంటి అన్ని వ్యవహారాలను కూడా ఎందుకు ఈరోజు లిఖిత పూర్వకంగా దర్యాప్తు సంస్థలకు ఇచ్చారు? బీరు బ్రాండీ వ్యాపారం చేస్తే ఆ వ్యాపారంలో అక్రమాలకు పాల్పడితే ప్రజాధనాన్ని దోపిడీ చేస్తే దానికి సంబంధించి దర్యాప్తు సంస్థలు దోషులను అరెస్ట్ చేస్తే అది కక్ష సాధింపు ఏ రకంగా అవుతుందో మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పాలి. దర్యాప్తు సంస్థలకు కేజ్రీవాల్ గాని కవిత గాని అనేక నోటీసులు ఇస్తే నోటీసులకు సంబంధం ఇవ్వకుండా స్పందించకుండా దొంగ తిరుగుడు సమాధానాలు ఇస్తూ తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసి ఈరోజు దర్యాప్తును నీరుగార్చేటువంటి ప్రయత్నం చేశారు, పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేశారు, అనేక రకాల సానుభూతులను పొందేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు దేశ ప్రజలు ఏ ఒక్కరు కూడా సామాన్య ప్రజలు, విజ్ఞులు, విజ్ఞానవంతులు, మేధావులు ఈ విషయంలో కేజ్రీవాల్ అరెస్టును, ఈ యొక్క లిక్కర్ కుంభకోణానికి సంబంధించినటువంటి దర్యాప్తును అందరూ కూడా సమర్థిస్తున్నారు. ఎందుకంటే ఇది బ్లాక్ అండ్ వైట్, సాక్ష్యాలు ఉన్నాయి, ఆరోపణలు కాదు, అన్ని రకాల సాక్ష్యాలు ఉన్నాయి. ఢిల్లీ ప్రభుత్వం యొక్క అవినీతి ఈ యొక్క కుంభకోణం మీద అన్ని రకాల దర్యాప్తులో వాస్తవాలు బయటపడ్డాయి.